రైట్. కాకినాడ జిల్లా పెద్దాపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక ఫ్యాక్టరీలో పనిచేసిన 7 కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. జీరాగంపేటలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే 7 కార్మికులు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా దాదాపు 7 కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి స్పందించడానికి స్థానిక ఎమ్మెల్యే అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గారు నాతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే చినరాజప్ప గారు. నమస్కారం సార్, దారుణ ఘటన, ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేయడానికి దిగినటువంటి కార్మికులు 7 ఇప్పటికే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఇప్పటికే మీకు ఏమైనా అప్డేట్ వచ్చిందా? ఈ సంఘటన చాలా బాధాకరం అండి. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా నూతిలో దిగే ఆయిల్ ట్యాంకర్ లో దిగి చనిపోయే సంఘటనలు మనకు తెలుసు. యాజమాన్యం చాలా జాగ్రత్త వహించవలసిన బాధ్యత యాజమాన్యానికి ఉంది. కానీ ఒకరి తర్వాత ఒకరు దిగి 7 చనిపోయారంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి నేను బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడు 10 minutes లో నేను అక్కడికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత కూడా అది ఏంటన్నది కూడా తన విషయాలన్నీ కూడా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్పటికే అధికారులు కూడా చెప్పాను, అధికారులు కూడా చేరుకున్నారు, నేను కూడా వెళ్తున్నానండి. అయితే చినరాజప్ప గారు, దాదాపుగా ఒకరి తర్వాత ఒకరు ఏకంగా 7 కూడా దిగడం, 7 కూడా మృతి చెందడం, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి అసలు? యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా ఏ రకంగా వ్యవహరించింది అనుకోవాలి? అదే చెప్తాను కదా, అదే నేను ఈ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన చాలా నోట్లో దిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. యాంత్రీకరణ ద్వారా కానీ చాలా జాగ్రత్త కానీ ఈ కార్యక్రమం జరిగినప్పుడు యాజమాన్యం సీరియస్ గా తీసుకున్న బాధ్యత చేయవలసిన బాధ్యత కూడా యాజమాన్యానికి ఉంది. అది ఏది ఏమైనా ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా శిక్షించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ చినరాజప్ప గారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జీరాగంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి 7 కార్మికులు మృతి చెందారు. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు శుభ్రం చేయడానికి వెళ్ళినటువంటి 7 కార్మికులు మృతి చెందారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా మృతి చెందినటువంటి కార్మికుల్లో ఎక్కువ మంది పాడేరుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామమూర్తి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీరామమూర్తి. ఇది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇది జీరాగంపేట దగ్గర ఆయిల్ కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఉదయం 7:30 ఆ ప్రాంతంలో ఒకరు దిగారు. ఫస్ట్ ఒక కార్మికుడు దిగి ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే అతను తిరిగి రాకపోవడంతో మరో కార్మికుడు దిగారు. ఇట్లాగా మొత్తం 7 ఇదయ్యారు. అయితే ఇది పేలుడు సంభవించి మొత్తం 7 కూడా మొత్తం ఇక్కడ చనిపోయినట్టుగా ప్రస్తుతం బట్టి నిర్ధారణ అవుతుంది. దాదాపుగా వీరిలో 7 ఒక 2 ఇక్కడ పులిమేరుని పక్కనే, జీరాగంపేటలో పక్కనే పులిమేరు గ్రామానికి చెందిన కార్మికులు, మరొక 5 అల్లూరు జిల్లా పాడేరుకి చెందిన వారిగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం
ఇక్కడ చూసినట్లయితే హృదయదారకరమైన పరిస్థితి నెలకొని ఉంది. ఈ విషాదం ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం సంభవించలేదు. ఈ ఫ్యాక్టరీలో ఆయిల్ ఫ్యాక్టరీ ఇది. ఈ జీరాగంపేటలో ఆయిల్ ఫ్యాక్టరీలో ఇంకా అంటే దాదాపుగా ఒకరి తర్వాత ఒకరు అలాగా ఆయిల్ ట్యాంక్ శుభ్రం చేయడానికి దిగితే దిగిన వారు పైకి రావట్లేదు అన్నట్టుగా మరి వాళ్ళ కోసం మరో ఇద్దరు కార్మికులు అలాగే దిగుతూ 7 ఆయిల్ ట్యాంకర్లకు దిగారు. ఈ నేపథ్యంలో ఇక ట్యాంకర్ లో శుభ్రం చేస్తుండగా ప్రమాదం సంభవించి ఈ మొత్తం 7 కూడా చనిపోయినట్టుగా ప్రస్తుతం పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు సహాయక చర్యలని అధికారులు అక్కడికి పెద్దాపురం నుంచి మొత్తం ఫైరు అలాగే పోలీసు రెవెన్యూ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే హృదయదారకరంగా ఇక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ఆయిల్ ఫ్యాక్టరీ అంటే ఈ ఫ్యాక్టరీలో ఇక్కడ మొత్తం పెద్దాపురం ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ, ఇక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ట్యాంకర్ ని శుభ్రం చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పని అయితే ఇక్కడ ఆ ట్యాంకర్ ని శుభ్రం చేస్తున్న నేపథ్యంలో ఈ పేలుడు ప్రమాదం సంభవించిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అయితే మొత్తం 7 ఇప్పటి వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేపట్టారు. ప్రస్తుతం అయితే ఎవరు కూడా అంటే ఈ దీంట్లో ఈ లోపలికి ట్యాంకులకు దిగిన వాళ్ళు ఇప్పుడు ప్రమాదానికి గురయ్యారు. ఇంకా బయట సందర్భంలో బయట ఉన్న వారికి ఇంకా ఏదైనా అయిందని కూడా ఇక్కడ యాజమాన్యం కూడా పరిచయం చేస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే ఎవరిని కూడా పోలీసు లోపలికి అనుమతించకుండా ఇక్కడ అప్పుడే బందోబస్తు ఏర్పాటు చేసి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషాదం ఇక్కడ చాలా పెద్దాపురం నియోజకవర్గంలోని ఈ విషాదం చాలా అలుముకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ పులిమేరు ప్రాంతం నుంచి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా కొంతమంది ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు చనిపోయిన వారు 5 పాడేరు గుర్తించారు, పులిమేరుకు చెందిన వారికి గుర్తించారు. ఇప్పుడైతే సహాయక చర్యలు అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివ అయితే శ్రీరామ్మూర్తి మొత్తం ఒక 7 కార్మికులు కూడా పాడేరుకు చెందిన వారైనా లేదంటే ఎక్కువ మంది పాడేరుకు చెందిన వ్యక్తులు ఉన్నారా? యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఈ ఘటనకు సంబంధించి? ఈ ప్రమాదం జరిగిన తర్వాత యాజమాన్యం అంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళెవరు కూడా అందుబాటులోకి ఇంకా రాలేదు. ప్రస్తుతం ఇక్కడ మేనేజ్ చేస్తున్న వాళ్ళే ఇక్కడ జరిగిన తీరు పట్ల ఇక్కడ ఉన్న అధికారులకు వాళ్ళకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరందరూ కూడా అంటే ఇక్కడ ఈ 7 చనిపోయిన వారిలో దాదాపు 5 పాడేరుకి చెందిన వారిగా గుర్తించారు. మరో 2 ఇదే పెద్దాపురం నియోజకవర్గంలోని అంటే ఇది రాగంపేటకి సమీపంలోనే ఉన్న పులిమేరు గ్రామానికి చెందిన వారిగా మరో 2గా భావిస్తున్నారు. ఈ బంధువులు విషయం తెలిసి కూడా ఆ పులిమేరికి చెందిన వాళ్ళు కూడా బంధువులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ ప్రస్తుతం అయితే ఈ మొత్తం రోగంతో ఈ ప్రాంతం అంతా కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషాదం ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించలేదు. అంటే ఈ ట్యాంకర్ ఎప్పుడు కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ట్యాంకర్ ని శుభ్రం చేస్తుండగా ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో అసలు ఊహించిన రీతిలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్న మిల్లు యాజమాన్యం కూడా ఆ ముఖ్యులు కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళే మిగిలిన వారే ఈ సహాయక చర్యలో ఉన్నారు. ఈ పెద్దాపురం డిఎస్పీ మురళీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. అలాగే ఈ పెద్దాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కేంద్ర నిమ్మకాయల చంద్రరాజప్ప కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ సహాయక చర్యలని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మిగిలిన కార్మికులందరూ కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. తోటి కార్మికులు ఈ విధంగా ప్రమాదానికి గురై చనిపోవడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషాదాన్ని దిగమింగుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఈ కార్మిక లోకం కనిపిస్తూ ఉంది. శివ ఓకే థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.